ಪಡಂ ಕೇವಲமான ಪಡಂ ನನಸೆ ಬಡಾ ಪೆರಿಯ ದೊಡ್ಡ ಪಡಂ ಏನೂ ಇಲ್ಲ అండ్ వరుదటి వరుదడే పాతం పోదురు ఏదో మన భారతీయుడు 2 ఇంకా పడం డీటెయిల్ వందు ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ఎందుకు అని మీరు ఆ చిరునవ్వు నవ్వొద్దమ్మా ఎందుకు అని అంటే ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కోరుకునేవాళ్ళు అవునా కదా అందుకే ఆయన తప్పియడం ప్లస్ పాయింట్ దాని తర్వాత సినిమాలో నెగిటివ్ ఏంది అని అంటే అవినీతి పైన పాల్పడేటప్పుడు జరిగే పర్యవసనాలు ఏం జరుగుతాయి వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ అది ప్రిపేర్ చేయలేదు భారతీయుడు 2 రండి పోరాడండి అన్నాడు పోరాడాలంటే పొట్టలో కూడు ఉండాలి కదా ఆ కూడు ఇచ్చేవాడు తండ్రి కదా ఆ అన్యాయం చేసినాడో అవినీతి చేసినాడో తెలియదు వానికైతే కూడు ఇచ్చాడు కదా ఆ కూడు వెళ్ళిపోతే నేను ఎట్లా పోరాడాలి అనేటువంటిది ఈ పాయింట్ ఆయన రేస్ చేయలేదు ఈ పాయింట్ని కూడా చూపించినట్టయితే సరే మన ఫ్యూచర్ కూడా చేయొచ్చు ఈ పాయింట్ని ఎవరు రేస్ చేశారంటే మోడీ గారు రేస్ చేశారు మోడీ గారు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు దానివల్ల ముందు తరాలకు ఖచ్చితంగా అవినీతి అనేది తగ్గుతుంది జపాన్ ఎదిగింది చైనా ఒదిగింది ఇజ్రాయిల్ పడుతుంది పుడుతుంది ఇవి కాకుండా ఉంటాయన్నమాట ఒక పథకం ఉంది విల్ డిస్కస్ లేటర్ అండ్ ఇంకోటి సేనాపతి అన్నారు కదా దెర్ ఈస్ నో సేనాపతి ఇన్ దిస్ క్యారెక్టర్ సేనాపతిని ఇంకా వాడలేదు జస్ట్ మేకకు పులికి వేరే వేశారు సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 2లో భారతీయుడు 3లో రివీల్ అవుతుంది అండ్ ఒక ఎమోషన్ చూసావా ఫస్ట్ టైం సిద్ధార్థ్ పైన నా కోపం వచ్చింది తల్లి చనిపోతే ఎమోషన్ ఎట్లుండాలి తెలుసా కనీసం గ్లిజరిన్ అన్న వేసుకోవాలా కదా ఆ ఎమోషనే క్యారీ అయ్యి సినిమాకి కొద్దిగా నెగిటివ్ అయిపోయింది అండ్ మిగతాదల్లా ఓకే నో పాయింట్ చూడొచ్చు సినిమా ఎల్లారూమే పాదం పోదు ఫ్యామిలీ ఒక క్యాలెండర్ సాంగ్ ఉంటుంది క్యాలెండర్ సాంగ్ బాబా రామచిలుకలు వద్దు బాబా అలాంటి సీన్ ఒకటి పడితే జన్మ ధన్యం అనేలా ఉంటుంది ఆ విధంగా తీశారు దానికి రిచ్గా ఫస్ట్ పార్ట్ ఈజ్ బ్యాగ్డ్ క్యారీ బ్యాగ్డ్ అర్థమైందా బట్ పార్ట్ 2లో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు పార్ట్ 1 ఇంటర్వ్యూలు ఉంటుంది కదా ఇంటర్వ్యూల ముందు పార్ట్ 2లో గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం వల్ల సినిమాకి కాస్త బరువు వచ్చింది సో దానివల్ల ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఓకే నో ప్రాబ్లం మనం పెట్టిన పైసలకి మనకు వచ్చేసినాయి అని చెప్పేసి సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇఫ్ దెర్ వాజ్ నో కమల్ హాసన్ మైట్ బి మూవీ నాకు చెప్పలేదు మైట్ బి సినిమా మూవీలో హైలైట్స్ అంటూ ఏం లేవమ్మా శంకర్ గారు ద ఓన్లీ థింగ్ శంకర్ గారు 3 పడవలపైన ప్రయాణం చేశారు ఐ థింక్ శంకర్ గారు ఒక పడవ పైన ప్రయాణం చేసితే బాగుండేది ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ ఏంటంటే ప్లస్ ప్రయాణం ఉన్నాయి కథని తమిళనాడు నుంచి స్టార్ట్ చేసినప్పుడు అక్కడక్కడ తీసుకొని పోతాడు అక్కడ నుంచే దాని బ్రాంచెస్ ఇప్పుడు ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసిన బ్రాంచ్ లాగా తీసుకొని వచ్చి సినిమాకి బాగుంటుంది కానీ అక్కడక్కడ తీసుకుపోయి మళ్ళీ ఎక్కడెక్కడ తీసుకొని వచ్చేస్తాడు అనమాట సినిమాని అది కొద్దిగా జనాలకు కన్ఫ్యూజన్ వస్తుంది వాట్ వీఆర్ వాచింగ్ ఈ ఆర్ వి రియలీ వాచింగ్ భారతీయుడు 1 అని సో ఇంకోటి విషయం భారతీయుడు 1 రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది ఇది బ్యాడ్ ఇంపాక్ట్ అమ్మా ఎందుకనంటే భారతీయుడు నీట్గా వస్తుంది మూవీ సో దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు చూసిన ప్రతిసారి హే భారతీయుడు 1 సో అరే ఇక్కడ అది ఇది జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ చేసిన 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత భారతీయుడు 1 వదిలింటే మటుకు 2 బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ వచ్చేసాయి సో దట్స్ ఇట్ అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో పోవద్దు నార్మల్గా వెళ్ళండి వరుదటి పత్త మాదిరి ఓకేనా స్టార్టా బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి రావడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం బాధగా ఉందన్నమాట ఎందుకంటే సమాజానికి శంకర్ గారు ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజెస్ ఇచ్చే సమాజంలో ఉండే లోటుపాట్లను చక్కగా తెలియజేసే శంకర్ గారి సినిమా గురించి ఇలా నెగిటివ్గా చెప్తా ఉన్నందుకు నాకు కొంచెం బాధగా ఉంది బట్ కానీ జెన్యూన్గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి రివ్యూ అనేది జెన్యూన్గా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను సినిమా అయితే నన్ను నిజంగా డిసప్పాయింట్ చేసింది ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు సిద్ధార్థన్ గ్యాంగ్ ఆ 2 సీన్లు అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ ఇవి మాత్రమే బాగున్నాయి కానీ రిమైనింగ్ సినిమాలో నాకేం పెద్దగా ఎక్కలేదన్నమాట బోర్ అని అనిపించింది రైటింగ్ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు ప్రెజెంటేషన్ కావచ్చు ఎగ్జిక్యూషన్ కావచ్చు నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది ముఖ్యంగా గెటప్ గురించి నేను మాట్లాడాలి అంటే అప్పుడెప్పుడో 28 years బ్యాక్ 1996లో కమల్ హాసన్ గారి గెటప్ ఎంత బాగుంటుంది ఇప్పటికీ ఆ మూవీ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది అనమాట కానీ ఈ మూవీలో ఇంట్రడక్షన్లో వచ్చిన గెటప్ కావచ్చు లేకపోతే రిమైనింగ్ గెటప్స్ కావచ్చు నిజంగా కొంచెం కామిక్గా అనిపించింది అంటే లైన్ అయితే బాగానే ఉంది ఒకటి ఏంటంటే శంకర్ గారి మూవీస్లో లైన్ అయితే డెఫినెట్లీ బాగానే ఉంది ఈ మూవీలో కూడా కరప్షన్ చేసేవాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా అమ్మైనా నాన్న అయినా లేకపోతే బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా బంధువులైనా ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళను పట్టించండి ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బుతో తింటే మనకు అరగదు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు
కర్జాలొద్దు, న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే ఖర్చు పెట్టుకుంటామనేది లైన్ అనమాట. లైన్ బాగానే ఉంది, కానీ ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన విధానము, ప్రజెంట్ చేసిన విధానము నిజంగా చాలా వరకు బోర్ కొడుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మూవీలో ఏదైతే ప్లస్ పాయింట్స్ అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు ఉంటుంది. సినిమా తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారనమాట. సో డెఫినెట్లీ భారతీయుడు 2 కంటే 3 బెటర్గా ఉండబోతా ఉందని ఆ ట్రైలర్లో మనకు అర్థమైంది. ఆ ట్రైలర్ కట్టు, కమల్ హాసన్ గారి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా ఒక డిసప్పాయింట్మెంటే. బట్ కానీ ఒకటేంటంటే ఈ సినిమాకి థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే ఎన్నో మనం ఈ మధ్య అన్నెసెసరీ సినిమాలని మనం థియేటర్కి వచ్చి చూస్తున్నాం. ఈ రొమాంటిక్ సినిమాలు, గ్లామరైజ్డ్ సినిమాలు, కంటెంట్ లేని సినిమాలు చూస్తున్నాము. వాటితో పోల్చుకుంటే ఏదో కాస్తో కోస్త మెసేజ్ ఉండే సినిమా ఇది కాబట్టి థియేటర్కి వచ్చి అయితే చూడండి. ఇది నా రికమెండేషన్. అనిరుద్ధ్ మ్యూజిక్ అంటున్నారు బ్రో, ఒకటే చెప్తాను, అనిరుద్ధ్ గారికి నేను డైహార్డ్ ఫ్యాన్ అనమాట. నాకు చాలా ఇష్టం అనిరుద్ధ్ గారు అంటే. అలాంటిది ఈ మూవీలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్, ఆ కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్ తప్ప మిగతా 2 సాంగ్లు కూడా డిసప్పాయింట్ చేసింది. అండ్ బీజిఎం కూడా నాకు పెద్దగా ఎక్కలేదనమాట. ఇప్పుడు మనం విక్రమ్లో సాంగ్స్ కావచ్చు, లేకపోతే బీస్ట్లో బీజిఎం కావచ్చు, అనిరుద్ధ్ గురించి ఒకటని కాదు, ఆ 3 ఎదురు నీచల నుంచి మన వచ్చిండే విక్రమ్ అన్నీ ఎక్సలెంట్గా ఉంది. బట్ ఈ మూవీలో ఎందుకో కొంచెం ఆయన మ్యూజిక్ అయితే డిసప్పాయింట్ చేసింది. ఓల్డ్ భారతీయుడు సినిమాలో ఉన్న హిట్ సాంగ్స్ ఈ సినిమాలో లేవు బ్రో. డెఫినెట్లీ మనం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మనం మిస్ అవుతాము, ఓల్డ్ భారతీయుల్లో ఉండే కంటెంట్ మనం మిస్ అవుతాము, ఆ గెటప్ మనం మిస్ అవుతాం. ఓవరాల్గా ఏంటంటే ఓల్డ్ భారతీయుల్లో ఉన్నట్లు ఈ మూవీలో ఒక 20% కూడా లేదు. ఒక్క ఆడియన్స్ అలరించే సాంగ్ ఏది కూడా లేదు. కంబ్యాక్ ఇండియన్ బాగానే ఉంది. ఫస్ట్ సాంగ్ ఫస్ట్ 15-20 మినిట్స్ బాగానే ఉంటుంది, పర్వాలేదు. దాని తర్వాత నుంచి ఇంకా కొంచెం ఆ గెటప్స్ కావచ్చు, ఆ లైన్ బాగానే, అన్నెసెసరీ ఫైట్స్, అవుట్డేటెడ్గా ఉంటుంది మూవీ వచ్చేసి. ఎందుకు చంపుతారో కూడా ప్రాపర్గా రీజనింగ్ చూపించలేదన్నమాట. కొంచెం అవుట్డేటెడ్గా మనకు అనిపిస్తుంది. బట్ ఎనీవే భారతీయుడు 3 బెటర్గా ఉంటుందని మనం ఆశిస్తాం. బ్రహ్మానందం గారు జస్ట్ మోర్ దాన్ 10 seconds కంటే కనబడరు అనమాట. నాట్ ఓన్లీ బ్రహ్మానందం గారు, మనకు రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ అని చెప్పుకున్న అమ్మాయి ఒక 10-15 మినిట్స్ కంటే మూవీలో ఎక్కువ ఉండదు. ఎవరు లేరు బ్రో, కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు, వీళ్ళిద్దరే రోల్ అనమాట, మేజర్ రోల్ వచ్చేసి. అండ్ 3లో కాజల్ ఉండబోతా ఉంది. బాబీ సింహ అయితే ఇంకా మనకు అపరిచితుల్లో ప్రకాష్ రాజు గారు పట్టుకున్నట్లు, నిజంలో అట్లా ఉన్నట్లు ఆయన చేస్తూ ఉంటాడు. కానీ ఆయన క్యారెక్టర్ ఓకే, పర్వాలేదు. బట్ మరీ ఈయన ఒక ఆయన ఉన్నాడు చూడండి, తమిళ యాక్టర్ ఎస్జే సూర్య, ఆయన రోల్ అయితే మరీ చాలా తక్కువ, ఒక 5 minutes కంటే తక్కువే ఉంది. ఆయనతో కంపేర్ చేసుకుంటే బెటరే అనమాట. కమల్ హాసన్ డాన్సెస్ అంతా ఏం లేవమ్మా ఈ సినిమాలో. ఎందుకంటే భారతీయుడు ఆల్రెడీ తాత కదా, కాకపోతే డాన్స్ వేసిండే దానికంటే యువకుల కంటే రన్నింగ్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, అవన్నీ బాగా చూపించినారు. భారతీయుడు ఓల్డ్ మూవీలో ఉన్న మర్మకళ అనేది ఈ సినిమాలో కూడా ఎక్కువ కనబడుతుంది. మర్మకళ ఉంది, కాకపోతే దీంట్లో అడ్వాన్స్డ్ మర్మకళ. ఖచ్చితంగా హైలైట్ చేసింది. దీనిలో ఏంటంటే మంచి చెప్తే కూడా మనందరం హేట్ చేస్తామని క్లియర్గా తన బాధను వ్యక్తం చేసి ఈ పార్ట్ని ముగించారు. నెక్స్ట్ పార్ట్లో ఆ బాధ ఏ విధంగా సమాధానం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. టోటల్గా కరప్షన్ గురించే ఉందా? కరప్షన్ అనే ఒకే అంశాన్ని ముందు పెట్టుకొని చాలా అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు. నిరుద్యోగుల ఫస్ట్ మీడియా మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మీడియా సినిమా మిస్ కాకుండా మీరందరూ చూడండి ఫస్ట్. ఎందుకంటే మొత్తం మీ చేతుల్లోనే ఉంది. రాష్ట్రం, దేశం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రపంచమే మీ చేతులు ఉంది. ఫస్ట్ మీలో మార్పు వస్తే మన రాష్ట్రంలో మార్పు వస్తుంది, మన దేశంలో మార్పు వస్తుంది. సూపర్, ఐ లవ్ యూ సినిమా. మీసం మెలేసి తోడగొట్టి చెప్తున్నా, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. మీరు ఆయన క్వశ్చన్ వేస్తే చెప్తా. ముందుగా మీరు చూడండి. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, రాజకీయ నాయకులు లేదు ఇప్పుడు, దేశం, రాష్ట్రం కానీ దేశం కానీ మీడియా చేతిలో ఉంది. మీలో మార్పు రావాలి. ఎందుకంటే విద్యలో మోసం జరుగుతుంది, వైద్యంలో మోసం జరుగుతుంది, ప్రతి ఓటర్లో మోసం జరుగుతుంది. అవన్నీ వెలికి తీయాలనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది, ప్రధానంగా మీడియాకు ఉన్నది. ఇది మీడియా సినిమా మిస్ కాకుండా చూడండి. మీరు మారితే మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. సూపర్ ఉంది, ఐ లవ్ యూ. సినిమా బాగుంది. అంటే ఆ భారతీయుడు, ఫస్ట్ భారతీయుడు అయితే మాత్రం ఎవర్ గ్రీన్ అనమాట.
దానికి సాటి లేదు. సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక లంచాల కోసం అని చెప్పి మనం ట్రైలర్లో చూసాము. సో సినిమా మొత్తం కూడా లంచాల కోసము అన్నీ చూపించాడు, కానీ ఓకే బాగుంది, కానీ ఒక లైన్ అనేది బాగుంది, కొత్తగా చూపించాడు. ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక లంచకుండా ఉంటాడు, ఒక ఫ్యామిలీలో వెతకండి అని చెప్పి ఒక లైన్ ఉంది, కానీ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. కానీ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒక 4 పాయింట్లు తీసుకున్నారు సినిమాలో. అదేంటంటే మనకి బస్సులో జర్నీ చేసినప్పుడు దాబా హోటల్ తాగినప్పుడు అక్కడ ఫుడ్ క్వాలిటీ లేకపోవడం కానీ, డాక్టర్లు యూట్యూబ్లో చూసి ఆపరేషన్లు చేయడం కానీ, సో కొన్ని లైన్లు బాగున్నాయి. కొన్ని గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి బాత్రూమ్కి కమౌట్లో వెళ్తాడు, అలాంటి విషయాలన్నీ కూడా తన జీవిత చరిత్ర కూడా ఒక న్యూస్ ఛానల్స్లో వాళ్ళు కూడా చెప్పలేనంతా కూడా మన శంకర్ గారు సేకరించారనమాట చెప్పాలంటే. సో ఆ లైన్లన్నీ చూసుకుంటే ఫోటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. ఈ ముసలోడు ఏం చేస్తాడరా సినిమాలో, ఏంటి ముసలోడు గెటప్ ఏంటి చూడలేకపోతున్నాం అనుకునే లోపల లాస్ట్ ఒక 20 నిమిషాలు ఉందనగా అసలు కమల్ హాసన్ అంటే ఏంటో చూపించేశాడు. నిజంగా చెప్పాలంటే తన యాక్టింగ్ కానీ ఏంట్రా అంటే శంకర్ గారిలో ఉన్న మ్యాజిక్ అది. సో అంటే శంకర్ గారు క్వాలిటీ అనేది కొంచెం తగ్గింది అనుకున్నాను, ఎందుకంటే ఆయన కొంచెం దృష్టి పెట్టలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే విజువల్ పరంగా ఓకే, క్వాలిటీ విషయంలోనే ఆయన రాజీ పడ్డు. సో కొంచెం ఎందుకు ఆయన మ్యాజిక్ ఏదో తగ్గింది అనిపించింది. సో ఓవరాల్గా అయితే సినిమా ఇలాంటి సినిమాలు చూసి థియేటర్ దగ్గర నుంచి వచ్చే లోపల మర్చిపోతున్నారు. సో ఇంకా లోతుకి తీసుకెళ్ళాలంటే మనకి భారతీయుడు ఎలా గుర్తుండిపోయిందో ఇది కూడా అలా గుర్తుండిపోవాలంటే కష్టం, అది ఎవర్ గ్రీన్ ఒకటే అనమాట. సో ఆ ల్యాగ్ అంటే ఏం లేదు, చూడడానికి బాగుంది, కొన్ని సీన్లు కానీ చాలా బాగున్నాయి. సో లాస్ట్ అయితే మాత్రం కొన్ని సీన్స్ ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి, ఇవి మాత్రం చాలా బాగుంది. సో మెట్రోలో సిద్ధార్థ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే నిజంగా బొమ్మరిల్లి సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో ఎంత అయితే గుర్తుండిపోయాడో, సో సేమ్ అదే సీన్లు, సో అలాంటి సెంటిమెంట్ సీన్లు బాగా చూసాం అనమాట నిజంగా. మీరు లంచం తీసుకోకండి, మమ్మల్ని అడగండి అంతే. సినిమా హైలైట్ ఏంటంటే సో ఒక లైన్ మెసేజ్ అనేది ఇచ్చారు, కానీ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ సో చూడడానికి బాగుంది. ఒక గోల్డెన్ స్క్రీన్లో చూస్తుంటే విజువల్ పరంగా బాగుంది చెప్పాలంటే. బ్రహ్మానందం గారు వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లు, ఆయన అసలు చెప్పడానికి ఏం లేదు. అయితే ఒక కథ బేస్ అండి, మెయిన్ స్టోరీయే దానికి హీరో హీరోయిన్ బలం అత్త కూడా స్టోరీయే. సో అది చూపించే విధానం కొంచెం కొత్తగా చూపించారు. ఇప్పుడు టెక్నికల్ వర్క్స్, కెమెరా వర్క్స్ ఇవన్నీ చూసారు కదా. సో శంకర్ గారు అంటే ఒక సాంగ్కి ఎంత ఎఫెక్ట్ పెడతారో చూస్తారు, అంటే ఎక్కువ క్రౌడ్ పెడతారో, కొంచెం టెక్నికల్గా క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సాంగ్ తీన్మార్ పాటలో ఒక పాట ఉంటుంది, మీకు కొంచెం సింగ్ అవుతుంది అనమాట తీన్మార్ సాంగ్. సో ఓవరాల్గా సినిమా బాగుంది. కమల్ హాసన్ గారు ముసలోడు అయిపోయాడు కదా, సో ఆయన మాత్రం ఎంత ముసలోడు అయినా కూడా 6 ప్యాక్ చూపిస్తాడు ఒక ఫైట్లో, అదైతే మాత్రం గోల్ చేశారు. సో ఓవరాల్గా సినిమా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. పార్ట్ 3 కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎలా ఉంది 1తో పోల్చుకుంటే 2 ఎలా ఉంది? ఫన్ అంటే ఎమోషనల్ ఉన్నది. పార్ట్ 1తో పోల్చుకుంటే పార్ట్ 1 బాగున్నది. పార్ట్ 1 దీనికి అసలు లాగ్గా ఉంది అంటున్నారు స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగున్నది. మ్యూజిక్ అయితే చాలా బాగున్నది, బ్యాక్గ్రౌండ్ బాగున్నది. కమల్ హాసన్ అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉంది? కమల్ హాసన్ అయితే ఇంకా చెప్పాలని అవసరం లేదు కదా. సిద్ధార్థ బాగున్నది, సిద్ధార్థ కూడా బాగుంది. గుర్ప్రీత్ సింగ్ రోల్ చాలా చిన్నగా ఉన్నది, చాలా చిన్నగా ఉన్నది. మేబీ పార్ట్ 3లో చూపిస్తారేమో. ఓకే ఓకే. సినిమా అంటే అబోవ్ యావరేజ్ సినిమా. సిద్ధార్థ హీరోయిన్ అసలు బాగా యాక్చువల్గా పాటలు అనవసరం, ఇది ఫైటింగ్లు ఎక్కువ పెట్టారు. అయితే బాగుంది, కానీ లాస్ట్ ఫైటింగ్ మొత్తం సూపర్. కమల్ హాసన్ యాక్షన్ సూపర్. డైరెక్టర్ శంకర్ యాక్షన్ డైరెక్షన్ ఇదివరకులా ఏమీ లేదు, డల్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ బాగుందండి, సెకండ్ పార్ట్ రాలేదు. ఫస్ట్ పార్ట్ చాలా ఒళ్ళు జలరించింది. కరప్షన్ నివారించడానికి చేసిన విన్యాసాలన్నీ చాలా బాగున్నాయి. ఇందులో బాగలేదండి, ఒక మాదిరిగా అనిపించింది. ఫైట్ సీన్స్ ఎక్కువ అండి, సినిమా అంతా ఫైటింగ్ లేండి. లాస్ట్ క్లైమాక్స్ మొత్తం సూపర్గా ఉంది ఫైటింగ్. 1తో పోల్చుకుంటే 2 స్టోరీ ఎలా? 1 బాగుందండి, మంచి. అప్పుడు కూడా కొంచెం కలేజ్గా ఉన్నాడు ఎవరో కమల్ హాసన్, హావభావాలు బాగున్నాయి. దాంతోపాటు మనకి ఏంటంటే చూసి కొలిది మనకి ఒక రకమైన ఉద్రేకం వచ్చింది. అది సినిమా ఉద్రేకం లేదు, ఏదో మామూలుగా ఏదో బొమ్మ చూసినట్టుగా ఉంది. ఏం ఆలోచిస్తాండి, ఇప్పుడు ఎవరో నాకు నచ్చలేదు, కొంతమంది నచ్చవచ్చు, ఇప్పుడు తీయచ్చు.
లేకపోతే అది ఇంకా బాగా చేద్దాం ఇది పోయింది అని తీయొచ్చు. మన పార్ట్ 3 తర్వాత తీయాలి మనకు తెలియదు అనుకోండి, అది సమస్య కాదు. సిద్ధార్థ యాక్షన్ బాగోలేదు, పాటలు అదండి, పాటలు కూడా సాంగ్స్ కూడా అనవసరం, సాంగ్స్ అనవసరం, అయ్యే పాటు చేసింది సినిమా. అవి లేకపోతే సూపర్గా ఉంది సినిమా. అవి కరప్షన్ అన్ని సోషల్ మధ్యలో ఈ పాటలండి ఏమన్నా చిరాకొచ్చింది. బాగుందమ్మా, చాలా బాగుంది. కమల్ హాసన్ గారు యాక్షన్ అయితే చాలా సూపర్ ఉంది, చాలా కష్టపడ్డారు కూడా ఆయన. వాళ్ళది కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పట్లో భారతీయుడు 1 బాగా హల్చల్ చేసింది, చాలా మంది కొంచెం ఆలోచన పడేసింది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది. అవునమ్మా, అలాగే ఉంది. ఓకే, మిగిలిన ఆస్పెక్ట్స్ లో చెప్పాలంటే శంకర్ గారి డైరెక్షన్ అలాగే మ్యూజిక్ ఎలా అనిపించింది? అంతా బాగుందమ్మా. శంకర్ గారు ఎప్పుడు మంచిగానే ఉంటుంది కదా, మ్యూజిక్ కూడా మంచిగానే ఉంటుంది. సినిమా కొంతమంది స్లోగా ఉంది అంటున్నారు, అదే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉందమ్మా, సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది. ఏం నేర్చుకోవచ్చు కామన్ ఆడియన్స్ ఇప్పుడు? అంటే కొంచెం కరప్షన్ ఎక్కువ ఉంది కదా, గవర్నమెంట్ ఆఫీసుల్లో అన్ని కరప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఉంది. కానీ మారొచ్చు ఏమో, కానీ ఏమో అది చెప్పలేము. 28 years తర్వాత భారతీయుడు 1కి 2కి కమల్ హాసన్ యాక్టింగ్ ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా మీకు? లేదు అంతే, అదే గ్రేస్ ఇంకా బాగా చేశారు. అంటున్నారు. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్దగా రోల్ లేదు మూవీలో అంటున్నారు. ఎక్కువ రోల్ లేదు మూవీకి, మైనస్ మ్యూజిక్ అంటున్నారు. అంటే పర్వాలేదు, అందరికేం కనెక్ట్ అవుతుంది. ఓకే, యావరేజే ఉంది. కనెక్ట్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ పార్ట్ 1 పెట్టుకొని పార్ట్ 2కి వెళ్తాం, అవునా లేదా? సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ అలా రాదు, ఆ కనెక్షన్ రాదనమాట. ఏం లేదు, నాకైతే అనిపించింది. మెయిన్ ఎమోషన్ మూవీలో మెయిన్ ఎమోషన్ లేదు. అంటే భారతీయుడు 1లో ఉన్న ఎమోషన్ భారతీయుడు 2లో లేదు. అంటే జస్ట్ తీయాలంటే తీసినట్టుంది, బట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, చెప్పుకోదగ్గట్టు ఉండదు. స్టార్టింగ్లోనే అలా పెట్టేశారు, ఇక దాంతో ఇక ఏంది ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఏదోలే మూవీ ఉంది, కరప్షన్స్ అది అనుకుంటే వెళ్తారు, అక్కడేమో ల్యాగ్గా తీసేశారు. అది మరి ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్ అంటున్నారు, అది ఎంతవరకు అండి? కరప్షన్ అనేది ఆగుతుందా చెప్పండి? ఎప్పటికీ ఆగదు. మూవీస్ తీసినా ఆగదు, ఏమీ ఆగదు, ఎంత మెసేజ్ పెట్టినా. ఇట్స్ బాగానే చేస్తారు. అంటే మెయిన్ మూవీకి రావడానికి రీజన్ ఏంటంటే భారతీయుడు 1 మెయిన్ అదే మోటివేట్ చేసింది. బట్ సినిమాలో పార్ట్ 2కి వచ్చేటప్పటికి ఆ ఎమోషన్ అసలు మెయిన్. సినిమా అంతా 3 hours కూడా పెట్టడం అనేది అంత అవసరం లేదు. యాక్చువల్గా 3 hours పెట్టి చెప్పాలనుకున్న కంటెంట్ కూడా సరిగ్గా చెప్పలేకపోయినాడు. దాన్ని మళ్ళీ క్లైమాక్స్కి వచ్చి ఇండియన్ 3 అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినాడు. ఇండియన్ 3 మేబీ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, అదేంటంటే ఈ ఇండియన్ 1కి 2కి రిలేటివ్ ఉండదు, అది లంచం రిలేటెడ్ కాకుండా ఇది స్వాతంత్ర పోరాటం రిలేటెడ్ ఉంటుంది అనమాట. ఇండియన్ 3 మేబీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, అందుకోసమే ఇండియన్ 2 తీసి జనాల్లో ఒక బజ్ అనేది క్రియేట్ చేసినటువంటి శంకర్. బట్ సినిమా విషయానికి వస్తే సాంగ్స్ అసలు భారతీయుడిలో ఉండే సాంగ్స్ ఒక అంటే మూవీ బోర్ కొట్టుకుండా తీసుకెళ్తుంటుంది. దీంట్లో సాంగ్స్ అనేవి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శంకర్ మ్యాజిక్ కూడా కొన్ని ఈ సిద్ధార్థ్ చేసిన సీన్లో అక్కడక్కడ ఎమోషన్ ఉంటుంది, కానీ ఈ కమ్బ్యాక్ ఇన్ అంటారు, మళ్ళీ గోబ్యాక్ ఇన్ అంటారు. అసలు అది ఏం కాన్సెప్ట్ నాకే అర్థం కాలేదు. బట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. శంకర్ మ్యాజిక్ అయితే క్రియేట్ చేయలేకపోయినాడు. అండ్ శంకర్ సినిమాలో అట్లీస్ట్ ఒక గ్రాండియర్ సాంగ్ అని ఉంటుంది, దీంట్లో ఆ టైప్ సాంగ్ కూడా లేకపోవడం కొంచెం డిసప్పాయింటెడ్. మెయిన్ సముద్రకానే కొంచెం కీ రోల్ ప్లే చేశాడు మూవీలో. సముద్రకాని కొంచెం సముద్రకాని వాళ్ళ ఫ్యామిలీ వల్లనే సినిమా స్టోరీ అంతా టర్న్ అవుతుంది. యాక్చువల్గా దానివల్లనే ఇండియన్ అనేది బ్యాక్ వెళ్తాం. మెయిన్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే క్లైమాక్స్ ఇంకేం స్టోరీ లేక ఆల్మోస్ట్ 20 minutes ఫైట్ పెట్టినాడు. ఇంకా చెప్పడానికి ఏం సీన్లు ఏం లేవు, అందుకు 20 minutes ఫైట్ పెట్టేసి చాలా డిసప్పాయింట్ చేశాడు. శంకర్ మ్యాజిక్ అయితే లేదండి మూవీలో. భారతీయుడు 1 ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని 2కి వస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అంటే ఇప్పుడు జనరేషన్ వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నారు, నిజమేనా? ఓకే, అంటే భారతీయుడిని మైమర్పించే విధంగా ఉందా మరి? ఉంది. అప్పుడు సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్, ఇప్పుడు అనిరుద్ధ్. మరి మ్యూజిక్ లో ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? కొంచెం కనిపించింది. ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇంకా బాగా చేస్తారు కదా. చాలా మంది ల్యాగ్ ఉన్నది అంటున్నారు కదా. అవును, ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. మేడం ఇప్పుడు పబ్లిక్ కి ఇది ఒక మెసేజ్. అవునండి,
సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే దీంట్లో కొన్ని క్యామియో రోల్స్ కనిపించాయి కదా, రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద లేదు కదా, క్యారెక్టర్ లేదు కదా పెద్దగా, ఏదో కొంచెం ఆయన బాగా సిద్ధార్థ్ అందరూ బాగా చేస్తారు. బాగుందండి, మస్తు ఉంది. నో కమల్ హాసన్ చాలా బాగుంది. సిద్ధార్థ్ అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఆ స్టోరీ ఫస్ట్ హాఫ్ రెండు బాగానే ఉన్నాయి. థర్డ్ పార్ట్ కోసం వెయిటింగ్ అంతే. ఫస్ట్ పార్ట్ అయితే బాగుంది. బ్రహ్మానందం కామెడీ ఏమంత లేదు, ఓన్లీ నచ్చుతుంది, అంటే ఓన్లీ యూత్కి నచ్చుతుంది. ఫస్ట్ అది 10 years బ్యాక్ అన్నది, ఇప్పుడు అప్డేట్ చేయలేదు ఇంకా సినిమా. ఓల్డ్ మోడల్ థియరీలోనే తీసాడు సినిమా, కానీ క్లైమాక్స్ 15 minutes చేంజింగ్ సీన్స్ అయి బాగుంది. ఫస్ట్ హాఫ్ బోర్ అంటే కామెడీ అంతే, ఇంకా రెగ్యులర్ మూవీలా తీసాడు. అంటే ఎక్స్పెక్ట్ ఇప్పుడు భారతీయుడు 1 చూసి 2కి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి అంత లేదు, మామూలు కొత్తగా ఇప్పుడు చిన్న హీరోస్తో తీసినట్టు తీసాడు. అది వేరు ఇది వేరు అన్న, ఇందుట్లో తక్కువ ఉంది, ప్లస్ ఇందుట్లో అంత లేదు. చేంజింగ్ సీన్స్ 15 minutes అయితే హైలైట్ ఉంది. అసలు పోలిక లేదు, దాని దీని పోలిక లేదు. సినిమా మెసేజ్ ఓరియంటెడ్ అన్న, కాకపోతే అది కూడా సరిగ్గా అంత ఇదిగా చూపించాల, ఎమోషనల్ టచ్గా చూపించలేదు సినిమా. చూపించుంటే ఇంకా బాగుంది. కరప్షనే కానీ టచ్ అవ్వాలి హార్ట్కి. చూపించిన విధానం ఏంటంటే వచ్చింది సీన్ వెళ్ళిపోయింది అన్నట్టు ఉంది, కానీ అది కూడా అంత అనిపించలే. చేంజింగ్ సీన్ అన్న లాస్ట్ క్లైమాక్స్, లాస్ట్ 15 minutes అయితే చేంజింగ్ సీన్ అయితే చాలా బాగుంది. ఏం లేదన్న, ఎవరిది ఏమి లేదు, జస్ట్ ఓన్లీ కమల్ హాసన్ది, అది మన ఇదే ఉంది, సిద్ధార్థే ఉంది, సిద్ధార్థ టీమ్తో ఉంది. మామూలుగా రెగ్యులర్ మూవీస్ లాగా ఉంది, అప్పుడప్పుడు కమల్ హాసన్ వచ్చి వెళ్తాడు. లాస్ట్లో క్లైమాక్స్లో కమల్ హాసన్ వస్తుంది. చేంజింగ్ సీన్ అన్న, ఫైటింగ్ కాదు అది, చేంజింగ్ జస్ట్ లాస్ట్లో ఒక 5 minutes ఫైట్ పెడతాడు. అది ఇంకా రెగ్యులర్ చూసిన ఫైట్స్, కొత్తగా లేదు. అది కూడా బాగానే తీశాడు. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చూసావు సినిమా? చూసా. ఎవరు హీరో, ఎవరు నీకు ఇష్టమైన హీరో ఎవరు? కమల్ హాసన్. కమల్ హాసన్ యాక్టింగ్ నచ్చిందా? యాక్టింగ్ నచ్చింది, సినిమా బాగుంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ బాగుంది, గెటప్ కూడా బాగుంది. బాగుందా నీకు? అంటే సినిమా స్టోరీ ఏమర్థమైంది? ఫైటింగ్స్ ఉన్నాయి ఎక్కువ? ఫైటింగ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. కమల్ హాసన్ చాలా ఎక్కువ ఫైటింగ్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చావు? భారతీయుడు 1కి 2కి చాలా గ్యాప్ తెలీదా? ఏ క్లాస్ పోనీ? ప్రతి ఒక్కరు చూసే అవకాశం. క్లాస్ కూడా తెలీదా? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. Okay, average. When compared to part 1 to part 2? Oh, that is 4.5. This is I think 3. Okay, and అంటే నెక్స్ట్ 3 రాబోతుంది కదా? అవుతుంది. Maybe we can expect something in that. Okay, thank you. Okay, part 1కి 2కి చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు జనాలకి అందరికీ మూవీ ఎక్కుద్దా? అది నేను ఎలా చెప్తానమ్మా, అంటే నాకు ఎక్కింది. చూడొచ్చా భారతీయుడు అందరూ? చూడొచ్చు, పిల్లలు చూడరేమో కానీ చూడొచ్చు. చాలా బాగుందండి. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 అండ్ కమల్ హాసన్ అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ అదిరిపోయింది. అస్సలు లేదు, అది ఊరికే అలా డివైడ్ టాక్ తీసుకొస్తారు. సినిమా సూపర్ ఉందండి. సినిమా సూపర్ ఉందండి. ఇన్ని ఇయర్స్ తర్వాత కమల్ హాసన్ గారి రీఎంట్రీ అసలు అల్టిమేట్ ఉంది. ఇండియన్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2కి ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు ఇచ్చినారు అనిపించింది. బట్ ఇట్ ఈస్ ఎవ్రీ రూపీ అండి. సూపర్ ఉంది మూవీ. సిద్ధార్థ్ గారి యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ గారి అల్టిమేట్ గెటప్స్, శంకర్ గారి పిచ్ సూపర్ ఉందండి. అండ్ ఎస్జే సూర్య గారిది ఎక్కువ యాక్షన్ చూపించలేదు. బట్ ద సస్పెన్స్ పార్ట్ ఇస్ 2025లో పార్ట్ 3 కూడా రిలీజ్ అవుతుందంట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సర్ప్రైజెస్ దట్ వీ హ్యావ్ గాట్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ కూడా బాగా యాక్ట్ చేశాడు. కమల్ హాసన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ, అంటే పార్ట్ 3లో ఎక్కువ ఉంటుంది అనుకుంటా. హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదు. మూవీలో ఐడియాలజీ, ఇండియన్ ఐడియాలజీ డెఫినెట్గా మెసేజ్ ఓరియంటెడ్, లైక్ యంగ్స్టర్స్కి యూజ్ అయ్యే మెసేజ్ ఓరియంటెడ్. లైక్ ఇన్స్పిరేషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం. రేటింగ్ ఎంత ఇస్తారు? లైక్ 3.5 to 4 out of 5. యావరేజ్ స్టాకు చెప్పొచ్చు, నా పర్సెప్షన్లో నేనైతే చెప్పగలుగుతాను యావరేజ్. కానీ నా డైరెక్షన్ అయితే పర్లేదు, శంకర్ గారి డైరెక్షన్ అయితే పర్లేదు. ఇంకేదో ఎమోషన్ కనెక్ట్ చేద్దామని అనుకుంటాడు కానీ లోపల సినిమాలో ఉన్నంతసేపు బాగానే అనిపిస్తుంది. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు అంత కనెక్ట్ అవ్వదు. సినిమా చూసిన నాకు ఫీలింగ్ అయితే రాదు, పర్లేదు. కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రం సూపర్, కమల్ హాసన్ది. కానీ సెకండ్ హాఫ్లో 6 ప్యాక్ చూపించడం అనేది అది ఆ ఏజ్కి తగ్గట్టు కనెక్ట్ అవ్వదు చాలామందికి. సో ఓకే, థ్యాంక్ యూ. మరోసారి సో ఎక్సలెంట్గా ఉంది. అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. సెంటిమెంట్తో బాగా ఏడిపించాడు అందరినీ. సో బాగుంది. ఏంటంటే శంకర్ మార్ క్లియర్ కనిపించింది బ్రో, డైరెక్షన్ చాలా బాగుంది. ఇంకా ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సో చాలా బాగుంది. ఎందుకంటే చాలామంది లంచం తీసుకుని ఎంత ప్రాబ్లమ్స్, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనేది సో చాలా అది బాగా చూపించాడు అన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, సాంగ్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. బాగుంది బ్రో. 6 ప్యాక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. లాస్ట్ ఫైట్ అయితే అమ్మ ఏముందని నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు బాగా నచ్చింది ఫైట్ అవుతుంది. మ్యాక్సిమం ఎవరు అనుకోరు, ఎక్స్పెక్ట్ చేయరు. అంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంతే అందరూ షర్ట్స్ తీస్తూ ఉంటేనే కమల్ హాసన్ కూడా 6 ప్యాక్స్తో నెక్స్ట్ కనిపిస్తాడు అనుకున్నాను. యాక్చువల్గా జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. పార్ట్ 3 అయితే దీన్ని మించి ఉండబోతుంది బ్రో. ఎందుకంటే పాకిస్తాన్తో తర్వాత చైనాతో జరిగే యుద్ధాలు ఆయన బాగా చూపి ట్రైలర్ బాగుంది. సో దాన్ని బట్టి చూస్తుంటే పీక్స్లో ఉంటుంది అనిపిస్తుంది పార్ట్ 3. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్రో, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది, రకుల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్యాలెండర్స్ బాగుంది బ్రో, సాంగ్ బాగుంది. సో ఓవరాల్ గుడ్ మూవీ. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 చాలా బాగుంది బ్రో. బోత్ ఆర్ ఈక్వల్ కంటెంట్, బట్ దీన్ని డిఫరెంట్ జోనర్లో చూపించాడు. సో శంకర్ మార్క్ అనేది క్లియర్ కట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. రేటింగ్ ఇలాంటి మూవీస్కి ఎంత ఇచ్చినా తక్కువే బ్రో. ఎందుకంటే జనాలకు ఉపయోగపడే మూవీస్ అన్నీ కూడా. సో చూస్తే థియేటర్కి చూస్తే బాగుంటుంది. భారతీయుడు 3 అనేది చెప్పాం కదా బ్రో, చాలా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. భారతీయుడు 100% ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మీరు చూడతారు. ఎక్స్పెక్టేషన్ సినిమా చూసిన తర్వాత తగ్గిపోతుంది. ఆయన గురించి మాట్లాడాల్సి, ఆయన యాక్టింగ్కే పుట్టాడు. ఆయన దేవుడు, ఆయన దానికే సృష్టించాడు. ఆయన నెంబర్ 1 యాక్టర్. ఆయన యాక్టింగ్ అంతా సూపర్. ఫ్లాప్ అని చెప్పలేము, అది మీట్ అవ్వట్లేదు, జనాలకు మీట్ అవ్వట్లేదు. వేరే ఎక్కడంటే మీకు ఫస్ట్ స్టార్టింగే ఒక కన్ఫ్యూజ్గా స్టార్ట్ అయినట్టుగా నా ఒపీనియన్. ఫస్ట్ ఒక 20 మినిట్స్ కొంచెం వీళ్ళని ఎలివేట్ చేసేట్టుగా సీన్స్ మీట్ అవ్వట్లేదు. బాగుంది యాక్టింగ్ బాగుంది, సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. రకుల్ ప్రీత్ ఎందుకు వచ్చింది మనకు అర్థం కావట్లేదు. ఒక సపోర్టింగ్ యాక్టర్గా వచ్చింది. ఓకే, అంతే. కాజల్ రాలేదు, థర్డ్ పార్ట్లో వస్తుందేమో. ఏమో చెప్పలేము కదా, వాళ్ళు ఎలా తీస్తారో మనకు తెలియదు. నాకు ఈ సెకండ్ పార్ట్లో ఏమో కొంచెం మిస్ అయింది, వేరేం లేదు, మీట్ అవ్వట్లేదు. మీరు భారతీయుడు 1 చూస్తే మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వచ్చు, కామెడీగా ఉండొచ్చు, కొంచెం అన్ని సబ్జెక్ట్ మీకు కవర్ అవుతుంది. దీంట్లో అలా కవర్ కాలేదు. సంథింగ్ ఇస్ మిస్సింగ్. శంకర్ సార్ టచ్ ఇస్ ప్యూర్లీ మిస్సింగ్. అంతే, వేరేం లేదు. చూడొచ్చు, ఓకే, వేరే ఏం సినిమాస్ లేకపోతే దీన్ని చూస్తా పోవచ్చు, అంతే, వేరేం లేదు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. మాకు సెకండ్ హాఫ్ చిన్న ల్యాగ్ అయింది అనిపించింది. కాకపోతే భారతీయుడు 1 కన్నా 2 కన్నా 1 బాగా నచ్చింది. అండ్ 3 ఉండడం వల్ల చిన్న ల్యాగ్ చేశాడు మూవీ, అంతే.
అండ్ సిద్ధార్థ్ రోల్ అండ్ కమల్ హాసన్ సిద్ధార్థ గారు రోల్ బాగా చేశారు. కమల్ హాసన్ గారి గురించి చెప్పక్కర్లేదు, అవుట్ స్టాండింగ్. ఇందులో బాగా మెయిన్ మర్మకళ బాగా చూపించారు, ప్లస్ పాయింట్, అదొక బాగా ప్లస్ పాయింట్. కాదు లాస్ట్ సెకండ్ హాఫ్లోని జనాలందరూ అతన్ని కమల్ హాసన్ గారిని కొడతారు, అది ఒక చిన్న సెంటిమెంట్ కొంచెం బాధ అనిపించింది అంతే. అండ్ మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ బాగా. ఏఆర్ రెహమాన్ అంటే ఇందులో లేరు, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఎలా? అనూప్ రూబెన్స్ అంటే చెప్తాం, మ్యూజిక్ పరంగా అయితే మాకు 1 సూపర్, 2 కొంచెం అంత అనిపించలేదు మ్యూజిక్ పరంగా. అండ్ 3 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది కూడా బాగుంటుంది, 2లోనే అది కూడా హిట్ అవుతుంది, మంచి హిట్ అవుతుంది అనిపిస్తుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అండ్ కమల్ హాసన్కి 6 ప్యాక్ ఉంది అని అన్ని టాక్ ఉంది, సో ఫేక్ ఏమో అనుకుంటున్నాం మేము. అక్కడ పోయింది అనుకుంటున్నాను నేను. శంకర్ గారి మ్యాజిక్ ఏముంది అంటే నేను అనేది కొత్త కొత్త మూవీస్ వస్తున్నాయి, కొత్త కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. వీళ్ళు అదే కాన్సెప్ట్ మీద అదే ల్యాక్ చేసి చూపెట్టడంలో నాకు నచ్చలేదు అంతే. సిద్ధార్థ్ యాక్టింగ్ సిద్ధార్థ్ లాగానే చేశాడు, ఏం లేదు సూర్య లాగా అయితే ఏం చేయలేదు. వేరే ఆర్టిస్ట్ ఉంటే బాగుండేది సిద్ధార్థ్ ప్లేస్లో అనుకుంటున్నాను. పేస్ట్ ఉంటాయి అబ్బా, పేస్ట్ లేని ఎట్లయితే తెరకెక్కుతాయండి అవి. పాత వాళ్ళు అంటేనే కాపీ పేస్ట్లు, కొత్త వాళ్ళు యూత్ అంటే మంచి కొత్త కొత్తవి వస్తాయి. పాత వాళ్ళు అంటే కాపీ పేస్ట్ కంపల్సరీ ఉంటుంది. భారతీయుల్లో కొన్ని కాపీ కూడా చేయడం జరిగినాయి. అది ఎక్స్పెక్ట్ వద్దమ్మా, నాకైతే ఏం ఎక్స్పెక్టేషన్ లేదండి. మధ్యలో చేతులు వదిలేసుకొని బయటకు వచ్చేసానండి, జేబులో పెట్టేసి వచ్చేసుకున్నానండి. హాయిగా ఉంటుందని బయటకు వచ్చడం జరిగింది. అంటే అది ఉంటాయన్న జనాలు యూత్ వస్తారని ఆశపడ్డారు, కానీ దానికన్నా మించిన వీడియోస్ ఉన్నాయి మనకు బయట. అంతగా ఏం ఆసక్తికరంగా ఏం లేవండి అంతే. ఏంటండి అది బాగోదండి. ఇగో మనది మనకి ఎంత మూవీ అయినా కూడా ఇలా చూపెట్టడం కరెక్ట్ కాదు, అది నాకు నచ్చలేదండి. ఓవరాల్గా నాకు భారతీయుడు 2 నచ్చలేదండి. భారతీయుడు 1 ఈజ్ ద బెస్ట్. కమల్ హాసన్ గారు అంటే కమల్ హాసన్ గారు. ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం, అన్ని రంగాలు అవినీతిమయమైపోయింది. ఆ అవినీతిని కంట్రోల్ చేయాలంటే భారతీయుడు 2 రావాల్సిందని చూపించాడు. అది డెఫినెట్గా అది అవసరం. ప్రతి దాంట్లో కూడా అవినీతి పెరిగిపోయింది. కాబట్టి ఈ దేశంలో ఎంత చేసినా ఒక నీరవ్ మోడీలు దేశ దరిద్ర దాటి పోతున్నాడు. విజయ్ మాల్యా, గాలి జనార్దన్ అంటే గనులు, భూమి, గాలి, ఏ రంగం వదలుతున్నా అన్ని రంగాలు అవినీతి కోల్పోయినప్పుడు ఇటువంటి భారతీయుడు 2 వచ్చి దీనికి కంట్రోల్లో పెట్టాలనేది మంచి మెసేజ్. అది మెసేజ్ అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేయలేం. 10 అయితే 9, 5 అయితే 4 రైట్. నాకు బిలో యావరేజ్గా అనిపించింది. ఎందుకంటే అటు కొన్ని 2-3 యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, లేదంటే కొన్ని సీన్స్ అయితే ఎమోషన్ సీన్స్ కావచ్చు, అక్కడక్కడ కనెక్ట్ అయ్యింది తప్ప సినిమా మొత్తం చూసుకుంటే భారతీయుడు 2 అనగానే మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. 1 నేను చూడలే, అది నేను పుట్టినప్పుడు వచ్చినట్టుగా ఉంది. అది మళ్ళీ 28 ఏళ్ళ మళ్ళీ ఈ సినిమా వచ్చింది. సో అక్కడ నేను యూట్యూబ్లో చూసాను ఈ సినిమాని. బట్ దీనికి పొంత అనేది లేదు. దానికి స్టోరీ వేరే, దీనికి స్టోరీ వేరే. బట్ సినిమా పరంగా ఏదో మనకి మెసేజ్ అంటే శంకర్ గారి సినిమాలు అంటే మనకి సోషల్ మెసేజ్ కావచ్చు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తారు, ఒక బాధ్యతగా ఏదో మనం నేర్చుకోవాలన్న కసి అనేది పుడుతుంది ఆయన సినిమాల ద్వారాగా. సో అలాగే ఈ సినిమాలు ఏమీ లేదు, జస్ట్ పైకి అలా పోయింది. ఒక హై బడ్జెట్ సినిమా కాబట్టి అన్ని ఆ లొకేషన్స్ కావచ్చు, ఆ ఏషియన్ సెట్లు కావచ్చు, ఏదో యాక్షన్ పార్టీ నడిపిద్దాం అనుకున్నాం. బట్ యాక్షన్ పార్టీ కూడా పెద్దగా ఏమీ లేదు. ఎక్కువ మాటలు అన్నీ మనం విధంగా రొటీన్గా అనిపించినాయి అనమాట. కొన్ని సీన్స్ అయితే కొన్ని మాటలు అయితే చాలా మనకి మనసుకు హత్తుకుని ఉంటాయి. ఓటీ విషయంలోనే కావచ్చు, లేదంటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, అవి కూడా బాగా కనెక్ట్ అవుతాయి. బట్ అనిరుద్ధి గారు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా కూడా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మెరిపించారు తప్ప టోటల్గా సినిమా అంతా కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ ద్వారా నడిపించలేకపోయాడు. సో అందరూ అంతంత మాత్రంగా సినిమాకి పనిచేసినట్టు అనిపించింది నాకైతే. సో బిలో యావరేజ్ చెప్పుకోవచ్చు కదా, అని బిలో యావరేజ్గానే చెప్పుకోవచ్చు. బట్ కమల్ హాసన్ గారి హ్యాట్రిక్ ఫిలిం ఇది, చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చాను నేనైతే. భారతీయుడు అంటే శంకర్ గారి కాంబినేషన్ అంటే భారతీయుడు 1 హిట్ అయింది కాబట్టి నేను చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చాను. సినిమాలో అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన లేకపోగా సినిమాలో బోరింగ్గా ఫీల్ అయింది. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే చాలా అంటే చాలా సాగదీశారనమాట. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్లో మాత్రం ఒక యాక్షన్ పార్ట్ అండ్ ఫైట్ చాలా బాగుంది. బట్ అందులో 6 ప్యాక్ కూడా ఉంటుంది, అది దమ్మి అని మనకు అర్థమైపోతుంటుంది అనమాట. బట్ సినిమాలో జస్ట్ ఇండియన్ సినిమా ఏదైతే ఉందో దాని బ్రాండ్ వాడుకుని ఈ సినిమాని తీశారు తప్ప కథ పరంగా కావచ్చు, స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు చాలా స్లో ఉంది సినిమా. ఎందుకంటే సాగదీశారు సినిమాని కూడా. నాకైతే శంకర్ సినిమాలాగా అనిపించలేదు అన్న, నేను చెప్తున్నాను. కానీ కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే ఆసమ్ అన్నాడు, ఆయన లుక్ కానీ అంతా కూడా చాలా బాగా అనిపించింది. బట్ ఇందులో సిద్ధార్థ్ గారి యాక్టింగ్ చాలా అంటే ఒక బాయ్స్ సినిమాలో ఆయన ఎంత ఇంటేజ్ సిద్ధార్థ్ అనేది చూపించారు. చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన, చాలా యాక్టింగ్ కానీ ఎమోషన్ సీన్స్లో కానీ. అసలు సిద్ధార్థ్కి ఈ వయసులో ఇంత యాక్టివ్గా ఉన్నాడు ఏంటో అనిపిస్తుంది అనమాట. ఆయన అంటే కమల్ హాసన్ గారు ఎంతో సినిమాకి సిద్ధార్థ్ గారు కూడా అంతే. ఇద్దరు హీరోలు ఇందులో, ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు. బట్ సినిమా పరంగా శంకర్ గారి పాల్టు, కథ పరంగా ఓవరాల్ రేటింగ్ అయితే 2.5 ఇస్తుంది. మా బ్రదర్ పెట్టుకోండి బ్రో. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూడడం జరిగింది. భారతీయుడు 2 సినిమా
చూసిన తర్వాత కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. బట్ సినిమాలో కాన్సెప్ట్ స్టోరీ ఏమీ లేదు. సినిమా గురించి చెప్పుకోవాలంటే మా ఇంటికాడ ఆడతాం మేము అష్టాచమ్మ, ఈ సినిమాలో ఏది లేదమ్మా, ఏమి లేదు భయ్య. సినిమా అస్సలు ఏమీ లేదు. సినిమా గురించి చెప్పుకోవాలి, అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా. ఇలాంటి సినిమా డైరెక్టర్స్ సినిమా తీస్తారు, బట్ శంకర్ గారు ఇంత మంచి డిసప్పాయింట్ చేస్తారని అయితే నేను ఊహించలేదు. ఇది మంచి స్టోరీలతో మంచి సినిమాలు తీస్తారు. రోబో 2.0 అన్ని మంచి సినిమాలతో మంచి సినిమాలు తీసి మంచి ఇండస్ట్రీకి ఇచ్చారు. బట్ సినిమా అయితే ఏం బాగాలేదు భయ్య. సినిమా అస్సలు ఏం లేదు. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే డైరెక్షన్, మ్యూజిక్, స్టోరీ, ఇది 3. దీనికి ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్, సిద్ధార్థ్ గారి యాక్టింగ్ 2 5 పాయింట్స్లో చెప్పుకోవాలంటే 5కి 2 ఇస్తారు రేటింగ్, అంతే. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంటాయంటే ఏం చెప్తాం మేడం. సినిమా మేము ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చినాం. అసలు సినిమా అంటే ఒక భారతీయుడు ఫస్ట్ సినిమా అంతా రీచ్ అయితే అనుకున్నాం, రీచ్ కాలేకపోయిన సినిమా. హార్ట్ టచింగ్ అనిపించింది. అంటే మనము ఒక ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం, ఒక శంకర్ గారు, ఒక కమల్ హాసన్ గారు భారతీయుడు 2 మళ్ళీ వస్తుందంటే ఒక ఊపు పెట్టుకున్నాం. అంటే దాని తగ్గట్టు సినిమా తీయలేడు, ఇంకా జర బాగా తీసినట్టు ఇంకా బాగుంటుండే. అప్పట్లో సాంగ్స్ అంటే సెన్సేషన్. మేము చిన్నగా సినిమా వచ్చినప్పుడు ఇప్పుడున్న సాంగ్స్కి అప్పుడున్న చాలా ఫరక్ ఉన్నాయి. అంటే ఇందులో ఒక సాంగ్ సిద్ధార్థ ఒక పాట చాలా బాగుంది. కాకపోతే అంటే సినిమాలా స్టోరీలా కొద్దిగా దమ్ము లేదు, పోయింది. అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఓకే అనిపించుకుంటట్టు ఉన్నది. ఒకటి కమల్ హాసన్ యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. కాకపోతే రకుల్ ప్రీత్ యాక్టింగ్ అని ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగా చేసిండు. మేము చెప్పండి సిద్ధార్థ కమల్ హాసన్ తోటి సినిమా నడిచేది, ఇంకా అంతకుమించింది ఏం లేదు. ఉన్న యాక్టర్స్ అంతా అక్కడక్కడ పండించారు. కాకపోతే మెయిన్ సిద్ధార్థ యాక్టింగ్ మెయిన్ చెప్పాలంటే సిద్ధార్థ మెయిన్ అలా తల్లి క్యారెక్టర్ కోసం ఏడుస్తాడు, ఆ సీన్స్ బాగా పెట్టిండు. ఒకటి కమల్ హాసన్ యాక్టింగ్ ఓకే, ఫైట్స్ కానీ లాస్ట్ ఫైట్ ఉంటుంది సైకిల్ పైన, ఆ ఫైట్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఏమి ఇస్తామని రేటింగ్ 5కి 3 ఇస్తాను, అంతకుమించింది ఏమి. జై భారత్ మాతాకి జై.